హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బ్యాక్ అవర్ ఛానల్. నేను ఈరోజు వీడియోలో కొన్ని కిచెన్ టిప్స్ షేర్ చేస్తున్నాను. ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. టిప్ నెంబర్ 1 వచ్చేసి, నేను ఖాళీ వాటర్ బాటిల్ తీసుకున్నాను. ఖాళీ బాటిల్ అలాగే మూత పెట్టడం వలన దీంట్లో స్మెల్ అనేది వస్తుంది. ఆ విధంగా వాసన రాకూడదు అంటే దీంట్లో కొంచెం జీలకర్ర లేకపోతే ఏలక్కి వేసి పెట్టడం వలన బాటిల్ అనేది స్మెల్ రాదండి. ఒకసారి ట్రై చేసి చూడండి. టిప్ నెంబర్ 2, మీ ఇంట్లో రవ్వ కానీ గోధుమ పిండిలో కానీ దీనిలో ఉప్పు వేసి పెట్టడం వలన ఎన్ని రోజులైనా కూడా పురుగులు అనేవి పట్టవు. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ విధంగా స్టోర్ చేస్తే ఎన్ని రోజులైనా కూడా ఫ్రెష్గా ఉంటుంది. టిప్ నెంబర్ 3, ఈ విధంగా చీమలు ఎక్కువగా ఉన్నాయి అంటే ఇంట్లో కానీ ఇంటి బయట కానీ ఉంటే నేను మీకు ఒక టిప్ చూపిస్తున్నాను. ఈ టిప్ను యూజ్ చేయడం వలన చీమలు ఒకటి కూడా ఉండవు. నేను ఒక బౌల్ తీసుకున్నాను. ఇందులో 1 టేబుల్ స్పూను పసుపు, నెక్స్ట్ సర్ఫ్, మీ ఇంట్లో ఏ సర్ఫ్ ఉంటుందో ఆ సర్ఫ్ తీసుకోండి. తర్వాత కొంచెం వెనిగర్ వేస్తున్నాను. వేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ వేసుకుంటున్నాను. బాగా మిక్స్ చేయాలి. మీ ఇంట్లో ఏదైనా స్ప్రే బాటిల్ ఉంటే స్ప్రే బాటిల్లో వేసుకోండి. స్ప్రే బాటిల్లో వేసుకొని స్ప్రే చేయవచ్చు. నేను స్ప్రే బాటిల్లో తీసుకున్నాను. ఇది చీమలు ఎక్కడెక్కడ ఉన్నాయో అక్కడ స్ప్రే చేస్తున్నాను. ఈ విధంగా ఎక్కడెక్కడ చీమలు ఉంటాయో అక్కడ స్ప్రే చేయడం వలన ఒక్క చీమ కూడా ఉండదు. ఒకసారి ఈ టిప్ ట్రై చేయండి, బాగా హెల్ప్ అవుతుంది. టిప్ నెంబర్ 4, మీ ఇంట్లో కుక్కర్ మూత సరిగ్గా కూర్చోదు లేదా విజిల్ అనేది సరిగ్గా రావడం లేదు అనే వాళ్ళకు ఈ టిప్ చూపిస్తున్నాను. ఫస్ట్ మీరు ఈ విధంగా విజిల్ను తీసి అది క్లీన్ చేసుకోవాలి. చూడండి, దీని లోపల గలీజ్ ఉంటుంది కదా, మీరు అప్పుడప్పుడు క్లీన్ చేసుకోండి. ఈ విధంగా సేఫ్టీ పిన్ సహాయంతో మీరు దీని లోపల క్లీన్ చేసి నీట్గా ఎంత గలీజ్ ఉన్నా కూడా క్లీన్ చేసుకోవాలి. ఒక బట్ట తీసుకొని ఈ విధంగా నీట్గా తుడవండి. మీరు అప్పుడప్పుడు క్లీన్ చేయడం వలన విజిల్ అనేది బాగా వస్తుంది. ఒకసారి ఈ టిప్ ట్రై చేయండి. కొంచెం కూడా గలీజ్ ఉండకూడదు. ఆ విధంగా నీట్గా క్లీన్ చేసుకోవాలి. తర్వాత ఆ విజిల్ అనేది వేయండి. బెల్ట్ కూడా అంతేనండి. బెల్ట్ని ఏం చేస్తారు, మీరు అది తీసి అలాగే పెడతారు కదా, అలాగే పెట్టడం వలన అది సరిగ్గా కూర్చోదు. మీరు ఆ బెల్ట్ను ఫ్రిడ్జ్లో పెట్టండి. లేకపోతే బకెట్లో కానీ టబ్లో కానీ నీళ్లు ఉంటాయి కదా, దీనిలో వేసి వదిలేయండి. తర్వాత మీరు ఆ బెల్ట్ను యూజ్ చేయడం వలన మీకు ఎప్పుడైనా కానీ బెల్ట్ లూజ్ కానీ టైట్ కానీ ఆ విధంగా కాదు, కరెక్ట్గా కూర్చుంటుంది. ఒకసారి ట్రై చేయండి. తర్వాత చూడండి, గలీజు అన్ని వైపులా నీట్గా క్లీన్ చేసుకోవాలి. ఒక పిన్ ఉంటే చాలండి. మీకు వెనకాల కూడా అంతే, లోపల హోల్స్ ఉంటుంది కదా, దీని లోపల ఈ విధంగా పిన్ వేసి నీట్గా క్లీన్ చేసుకోవాలి. మీరు ఈ విధంగా క్లీన్ చేయడం వలన రైస్ కానీ సాంబార్ కానీ ఏమి ఉన్నా కూడా అది బయటకు వస్తుంది. బయటకు వచ్చినప్పుడు నీట్గా విజిల్ అనేది వస్తుంది. మీరు అప్పుడప్పుడు క్లీన్ చేసుకుంటే విజిల్ సమస్య రాదు. తర్వాత ఒక్కోసారి పొంగి వస్తుంది కదా, మనము ఏమైనా బాయిల్ చేసేటప్పుడు పొంగి బయటకు రాకూడదు అంటే చూడండి, ఈ విధంగా కొబ్బరి నూనెను కుక్కర్ మూతకు అప్లై చేసి తర్వాత వంట చేయడం వలన పొంగి రాదు, అది అక్కడే స్టాప్ అవుతుంది. మీరు ఏ ఆయిల్ అయినా అప్లై చేయవచ్చు. విజిల్ కూడా క్లీన్ చేయడం వలన ఏ సమస్య రాదు. ఈ టిప్ ఇష్టమైతే ప్లీజ్ ఒక లైక్ చేయండి. ఇంకా ఎక్కువ మంది నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ధన్యవాదాలు.